ఓం ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడు కొండ వెంకటేశ నమో తిరుమలేశ, నమో శ్రీనివాస, నమో జగత్రక్షక వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవదేవా, మహానందమాయే ఓ మహాదేవదేవా. ముడుపులు నీ కొసగి మా ముక్కులు దీర్చుమయా, ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోమయా, భక్తుల బ్రోమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో శ్రీనివాస. గోవింద గోవింద. గోవింద అంటే పరమాత్మ శ్రీ వెంకటేశ్వర స్వామి తన చెయ్యి ఇందా అని ఇస్తాడు, పట్టుకోమంటాడు. ఆయన చెయ్యి అందించినప్పుడు మనం పట్టుకోలేకపోతే మనలో ఉండే అజ్ఞానం మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది వెనక్కి. ఆయన చెయ్యి ఇస్తున్నాడు, పట్టుకున్నాం అనుకోండి, వెంటనే ఆయన లోపల దగ్గర తీసుకుంటాడు. ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. పరమ సంతోషం, పరమ ఆనందం, సుఖమయమైనటువంటి జీవితం, సంతృప్తి కలిగినటువంటి జీవితం ప్రసాదిస్తాడు. ఇది సత్యం. ఎందుకంటే అన్నమాచార్యులు లాంటి వారు, తైకొండ వెంగమాంబ, శ్రీరామ్ బాలాజీ అంటారు. వీరంతా కూడా అలా తరించిన వాళ్ళు. ఆయన అవతార విశేషాలు మా అద్భుతం. జ్యోతిర్మయి గురువుగారు మానసిక సమస్యలు దీని గురించి ఎంతోమంది చెప్తుంటారు. అయితే కారణం ఉండే మానసిక సమస్యలేవి, కారణం లేని మానసిక సమస్యలేవి అని అడిగింది శిష్యురాలు. తల్లి, చాలా చక్కటి ప్రశ్న అడిగావు. ఎందుకంటే కొంతమంది అకారణంగా తమ మనసుని తామే పాడు చేసుకొని దుఃఖంలో మునిగిపోయి బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడుతారో వాళ్ళకే తెలియదు. సహజంగా అయితే కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా ఆడబిడ్డలకైతే ఎక్కువ ఇలాంటి సమస్యలు ఉంటాయి. అత్తింటి వారితో వేధింపులు, ఆడబిడ్డలతో వేధింపులు, ఇలా అనేకం చూస్తూ ఉంటాం. అదేవిధంగా వివాహం అయిన తర్వాత బయటకు వస్తుంటే ఇంకా పోకిరి పిల్లలు, పోకిరి వాళ్ళు చేసే అల్లరి చేష్టలు, ఇలాంటి దుర్మార్గులు దారంతా కనబడుతూనే ఉంటారు. వయసులో ఉన్న స్త్రీ అంటే అందరికీ ఏదో ఒక గొప్ప వింతను చూస్తున్నట్టు చూస్తారు. వాళ్ళ ఇంట్లో తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ యొక్క బిడ్డ, కూతురు, వీళ్ళంతా కూడా స్త్రీలేని మర్చిపోతారు ఆ సమయంలో. ఇలా మర్చిపోవడం వల్లే అరాచకాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని బరోమని ఏడుస్తున్నాడు. ఇద్దరు మిత్రులు ఆ దారిలో వచ్చారు, ఆ దారిలో పోతున్నారు. ఆ మిత్రులు చాలా కాలంగా స్నేహంతో కలిసిమెలిసి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఒక మిత్రుడు ఆ దృశ్యాన్ని చూశాడు. అయితే ఇంకొక మిత్రుడు దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో, మనకేమో దాని గురించి ఆలోచన లేదు. ఆయన ఆలోచన ఎట్లుంది, ఎలా మనం వ్యాపారం చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి, ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇది ఆలోచించే వ్యక్తి ఇంకొక మిత్రుడు. సో ఈ వ్యక్తి ఆ దగ్గరికి రాగానే బరోమని ఏడుస్తున్నాడు ఈ ఇంకొక మిత్రుడు. అప్పుడు మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగాడు స్నేహితుడు. ఏడుస్తాడు. నాయనా, కాస్త నీకు ఏడుపు కారణం చెప్పి ముందు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పుకుంటూ ఏడిస్తే నేనేం చేసింది అన్నాడు ఆ మిత్రుడు. అదిగో చూడు, ఆ చెట్టు కింద ఒక వ్యక్తి ఓని ఏడుస్తున్నాడు. చెట్టు కింద ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏడుస్తూ కూర్చుంటే వాడిని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాకు ఎవరైనా ఏడుస్తుంటే నా మనసు కరిగిపోతుంది. నా మనసు వెన్న లాంటిది, అది మైనం లాంటిది, లేకపోతే ఇంకేదో లాంటిది. కనుక ఇతరులు బాధపడుతుంటే చూడలేను. అవునా? సరే, ఇప్పుడు నీకు ఏం కావాలి?
ఆ వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కోవాలి. పోదాంరా, తెలియకుండా ఏడిస్తే ఏం ప్రయోజనం అని అన్నాడు. సరే దగ్గర పోయాడు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెట్టు కింద ఉన్న వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తి కళ్ళు ఆపుకుంటా చాలా దుఃఖపడుతూ బాధపడుతూ చూస్తూ ఉన్నాడు, ఎక్కడో చూస్తున్నాడు. అయ్యా బాబు, మిమ్మల్నే పిలిచేది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, కారణం చెప్పండి మాకు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ఎందుకు ఏడిస్తే మీకు అవసరమా, మీరేమైనా అరుస్తారా తీరుస్తారా, మీ దాన్ని మీరు పోకుండా నన్ను ఎందుకు ఏడుస్తున్నామంటే నా దుఃఖానికి కారణం చెప్తే మీరేమైనా తీర్చగలరా అన్నాడు. అప్పుడు ఆ మిత్రుడు నవ్వుకున్నాడు. కానీ ఏడ్చే మిత్రుడు అలకదు, ఎవరి బాధ అయినా మేము పట్టించుకుంటాము, చెప్పు అన్నాడు. సరే ఆ చెట్టు కింద వ్యక్తి ఏం చేశాడు, సరే మీరు చెప్తున్నా కనుక వింటాను అని ఏడుస్తూ చెట్టుకు దూరంలో చూపించాడు చేయి పెట్టి. అక్కడ ఏముందంటే ఒక పందికొక్కు పడి ఉంది. పందికొక్కు చచ్చిపడి ఉంది. ఎందుకు ఏడుస్తున్నామంటే ఈ పందికొక్కు చచ్చిపోయింది, ఈ చనిపోయిన పందికుక్క చూసి నాకు బాధేస్తుంది. పందికుక్క చనిపోతే దాన్ని చూసి ఎందుకు ఏడవడం అన్నాడు మిత్రుడు. అయ్యా, జీవహింస మహాపాపం కదా, అనేక మంది బోధిస్తూ ఉంటారు, బుద్ధ భగవానుడు కూడా బోధించాడు. కనుక దీన్ని ఎందుకు చంపారు దుర్మార్గులు, ఒక పాపం ఒక జీవిని చంపేశారు, దాని ఆయుష్ మధ్యలోనే వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడు ఈ మిత్రుడికి లోపల ఏం చేయాలో అర్థం కావడం, తల తిరిగి పెట్టినట్టు కనిపిస్తుంది. మిత్రుడు ఏడవడంతోనే ఈయన కొంచెం తలనొప్పి వచ్చింది. ఇప్పుడు వాడిని అడిగితే వాడు చెప్పిన జవాబు ఏంది, ఆ వ్యక్తి అది పందికొక్కు చచ్చిపోయాడు, పందికొక్కు చనిపోయిందని వీడు ఏడుస్తున్నాడు. పోనీ ఆ పందికొక్కు నువ్వేళ సాకుతున్నావా అని అడిగాడు మిత్రుడు. లేదు నేను సాకలేదు, కానీ ఏ జీవి అని చనిపోతే నాకు బాధ వేస్తుంది అన్నాడు. ఓహో, ఏ జీవి చనిపోయినా బాధ వేస్తుంది, మరి మనుషులు పోతే ఇంకా వస్తుంది, అనేక దుఃఖాలు వస్తుంది, ఇలా ఎంతకథ బాధపడుతున్నావు, నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అన్నాడు ఆ వ్యక్తి. అంటే నీకు వేరే పని బాట ఏం చేయకుండా కూర్చొని ఇలా ఎవరెవరు ఏమేమి జరుగుతుందో దాన్ని చూసి ఏడుస్తుంటాం, అంతేనా? సరే, ఇప్పుడు నీ బాధ ఏమి, పందికుక్క ఎందుకు చనిపోయిందో తెలుసుకోవాలి. సరే, నేను పందికుక్కను అడుగుతాను అన్నాడు ఆ మిత్రుడు. పందికుక్క చనిపోయింది కదా అని చెప్తున్నాడు. నీకంత చెప్పదు, నా దగ్గర ఒక చిన్న విద్య ఉంది, మంత్ర విద్య, దాంతో నేను అడిగి చూస్తాను అని అడిగి ఆ పందికొక్క దగ్గరికి పోయాడు. వాసన భయంకరమైన వాసన వస్తుంది. సరే, ముక్కుకి ఏదో ఒకటి అడ్డపెట్టుకొని మెల్లిగా చూపెట్టి, ఓ పందికొక్క ఆత్మగారు పైకి రండి, నా ముందుకు రండి అన్నాడు. సరే, ఆ పందికొక్క వచ్చేట్లుంది. వచ్చా ఆ పందికొక్క ఆత్మగారు, ఇదిగో మా మిత్రుడు ఏడుస్తున్నాడు, మీరు ఎందుకు చనిపోయారు చెప్పండి. నేను ఎందుకు చనిపోయానంటే, ఒక రైతు ధాన్యాగారం అంతా కూడా బాగా భద్రపరిచి ఉన్నాడు ఒక బుట్టలో. నేను రాత్రిలో వెళ్ళి ఆ బుట్టకు అందరం పెట్టి దాని మీద తినేస్తున్నాను. ఒకరోజు ఏం జరిగిందో తెలియదు, ఏదో ఒక తీపి వస్తువు పెట్టాడు, తిన్నాను, చనిపోయాను అని. అప్పుడు ఆ మిత్రుడు, ఎంత మీరు చేస్తున్నది నిజమా అని అడిగాడు. ఆ ఇద్దరు కూడా, నేను చేస్తున్నది నిజమా అబద్ధమా కాదు, అది ఎందుకు చచ్చిపోయింది చెప్తా ఉంది. ఎందుకు చచ్చిపోయింది, దొంగతనంగా ఒక ధాన్యము భద్రంగా పెట్టుంటే దాన్ని అది తినేస్తూ ఉంటే పందికొక్క మారిగా ఈ పందికొక్క పోయి తింటుంటే ఎవరికైనా కోపం బాధ వస్తుంది కదా. ముందు మానవుడితో ఆహారాన్ని భద్రపరచుకోవాలి, తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఆ తర్వాత ఇతరుల ప్రాణాలు. ఈ విధంగా అమ్మ జ్యోతిర్మయి ఇలా కారణం లేకుంటే ఏడ్చేవాళ్ళు అనేక మంది ఉంటారు. మనసుని వాళ్ళకి కష్టపెట్టుకొని వాళ్ళ బాధలు పెట్టుకొని ఎదుటి వాళ్ళ సమస్యలు తన సమస్యలు. సహజంగా మనం ఈ యొక్క బుల్లి తెర చూస్తూ ఉంటాం. ఆ బుల్లి తెరలో హీరోయిన్ ఎవరో ఉంటారు, ఏడుస్తూ ఉంటుంది. అది చూసేవాళ్ళు కూడా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటుంది. అయ్యో ఎంత బాధ పెడుతున్నారు ఈ బిడ్డని, ఈ ఆడబిడ్డని, ఎంత అత్త రాక్షసిగా ఉంది. వాళ్ళు నటిస్తున్నారు డబ్బు కోసం, ఆ కథ రాశాడు డబ్బు కోసం, తీశారు డబ్బు కోసం, వాళ్ళంతా డబ్బు. ఎందుకు మళ్ళీ నీవు కూడా ఇప్పుడు అదే సమస్య అడుగుతున్నావు. ఎందుకంటే నీ మనసు నువ్వు ఆనందంగా పెట్టుకోకుండా మానసిక సమస్యలు ఎందుకు వస్తుంది, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నావు. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు అడగల. కాదు గురువు గారు, తెలుసుకోవడానికి, తెలుసుకుంటే నేను మారుతాను కదా, అది కూడా వాస్తవమే అనుకో. కానీ ఇలాంటి మానసిక సమస్యలు బాధపడే వాళ్ళు ఏం చేయలేరు. నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.